హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ లావణ్య. ఈ వీడియో చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ టెట్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నటువంటి హౌస్ వైఫ్స్ కోసం. ఓకేనా? చాలామంది హౌస్ వైఫ్స్ ప్రిపేర్ అవ్వాలని ఉన్నప్పటికీ ఇంట్లో పనులు కానివ్వండి, పిల్లల బాధ్యతలు, సో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అలాంటివి అన్నీ కూడా ఈ టెట్ ప్రిపరేషన్ ప్లాన్లో అడ్డొస్తూ ఉంటాయి అన్నమాట. సో కానీ ఇవన్నీ చూసుకుంటూ కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అవునండి, ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వచ్చు. 100% ప్రిపేర్ అవ్వడమే కాదు, 120కి ఎబోవ్ మార్క్స్ అయితే మీరు సంపాదించవచ్చు. సో ఎలాగంటారా? సో ఇక్కడ హౌస్ వైఫ్స్కి సమగ్రమైన ప్రిపరేషన్ ప్లాన్ కానీ మంచి మార్కులు సాధించాలంటే ఏ టిప్స్ పాటించాలి అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, పూర్తిగా చూడండి. మీకంటూ ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది వీడియో చూసిన తర్వాత. ఓకేనా? అండ్ మీలాంటి హౌస్ వైఫ్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఒకవేళ హౌస్ వైఫ్స్ కాకుండా వేరే వాళ్ళు ఎవరు చూసినా కూడా హౌస్ వైఫ్స్కి టెట్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? అండ్ ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూసుకోండి. మీకు డైలీ ఇలాంటి అప్డేట్స్ అయితే మీకు అందుతాయి. ఎవరైతే హౌస్ వైఫ్స్ ఈ వీడియోని చూస్తున్నారో ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కామెంట్లో ఐఎమ్ హౌస్ వైఫ్ అనేసి నాకు కామెంట్ చేయండి. ఓకేనా? ఎంతమంది హౌస్ వైఫ్స్ మన వీడియో చూస్తున్నారో నాకైతే అర్థమవుతుంది. సో దట్ మీకు ఇంకా హౌస్ వైఫ్స్కి వీడియో చూసిన తర్వాత మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ కూడా చేయండి. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు డైలీ ఇలాంటి అప్డేట్స్ అయితే మీకు అందుతాయి. అండ్ మన ఛానల్లో ఇంకా సైకాలజీకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ ఏ టాపిక్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయనే వీడియో కూడా చేశాను. ఒక్కసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అండ్ మ్యాథ్స్ ఆస్పిరెంట్స్ కోసం, టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం నేను మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండ్ దానికి సంబంధించినటువంటి విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా నేనైతే క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి వీడియోస్ రూపంలో టాపిక్ వైజ్ పెడుతున్నాను. సో ఒకసారి మీరు వాటిని కూడా మ్యాథ్స్ ఆస్పిరెంట్స్ ఉంటే చూసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ మన ఛానల్లో ఇంకా టెట్కి సంబంధించి బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్ కూడా ఉంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఖచ్చితంగా చూడండి. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనము. ఫస్ట్ హౌస్ వైఫ్స్ మనకి ఇక్కడ ఈ టిప్స్, ఇక్కడ 5 టిప్స్ ఉన్నాయి. సో ఈ టిప్స్ని ఖచ్చితంగా మీరు పాటించండి. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ది వచ్చేసి సమయ నిర్వహణ. అంటే ఏంటి? టైం మేనేజ్మెంట్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఓకేనా? ఎన్ని పనులు ఉన్నప్పటికీ టైం మేనేజ్మెంట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అండ్ ఎలా చదవాలి అనేది కంపల్సరీగా తెలిసి ఉండాలి. ఓకేనా? అండ్ టైం టేబుల్ కూడా ఉండాలి. టైం టేబుల్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఓకేనా? అండ్ ఇంట్లో అన్ని పనులు చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ప్రిపేర్ అవ్వడం ఎలా అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. అండ్ ఇలా ఈ 4 పాటించిన తర్వాత టెట్లో 120 కంటే ఎక్కువ మార్కులు ఎలా సాధించాలనేది కూడా ఈ వీడియోలో మీకు నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా అయితే చెప్తాను. ఓకేనా? కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. ఓకేనా? లైక్ చేయడం మర్చిపోవద్దు. రైట్? ఇక్కడ ఫస్ట్ మనకేంటి? టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ అంటే ఏం చేయాలి మనం ఇక్కడ అంటే మీ రోజును, అంటే మీ రోజు అనేది స్టార్ట్ అయిన తర్వాత ఆ స్టార్టింగ్ డేని మీరే ప్లాన్ చేసుకోండి. ఏం చేయాలి ఆ రోజు ఏంటి అనేది మీకే అర్థమవుతుంది. మీకున్న షెడ్యూల్స్ని బట్టి మీకు అర్థమవుతుంది. కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ టైం మేనేజ్మెంట్లో మనం చూడాల్సింది ఉదయం ప్రశాంతంగా ఉంటుందన్నమాట టైము. ఓకేనా? ప్రశాంతంగా ఉండడం అంటే ఏంటి మనకి అంటే పిల్లలు నిద్ర లేవక ముందు కానీ లేకపోతే పెద్దవాళ్ళు లేవక ముందు, అంటే దాదాపుగా మనకి 4 o'clock లేవండి, లేదంటే 3 o'clock అలా లేసి దాదాపుగా ఒక మార్నింగ్ టైంలో ఒక 2 నుంచి 3 గంటలు అయితే ఖచ్చితంగా మీరు చదవడానికి టైం కేటాయించుకోండి. అయితే ఈ టైంలో మార్నింగ్ టైంలో ఎలాంటి సబ్జెక్ట్స్ చదువుతారు అని చూసినట్టయితే మనకి ఇక్కడ ఖచ్చితంగా మీరు కష్టమైన సబ్జెక్ట్ని చదవండి. అంటే ఒక టాపిక్ పైన మీకు కష్టంగా అనిపిస్తుంది, అది ఎంత నేర్చుకున్నా రావట్లేదు, సో నాకు గుర్తుండట్లేదు అనుకున్న టాపిక్ని మార్నింగ్ టైంలో తీసుకోండి.
ఓకేనా. మార్నింగ్ టైంలో తీసుకొని దాన్ని నేర్చుకోవడానికి, దాన్ని చదవడానికి మీరు టైం కేటాయించుకోండి. దాదాపుగా మార్నింగ్ టైంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి మీరు 2 నుంచి 3 గంటల టైంని మార్నింగ్ టైంలో, ఎర్లీ మార్నింగ్ టైంలో ఆ టైంని అయితే కేటాయించుకోండి. ఓకేనా. ఇది మీరు మీకున్న షెడ్యూల్స్లో ఇది బాగా కుదిరేటువంటి టైం కాబట్టి దీన్ని ఫాలో అయిపోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మధ్యాహ్నం ఏముంటుంది మనకి అంటే పనులు ఉంటాయి. సో వంట పని కానివ్వండి, పిల్లల పనులు, ఇలాంటి పనులు ఉంటాయి కదా. సో ఆ పనులు చూసుకున్న తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకొని ఏం చేస్తారంటే, ఇంటి పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి కాబట్టి ఆ టైంలో పిల్లలు ఆడుకుంటున్న టైంలో కానివ్వండి, లేదంటే ఇంకా వేరే వాళ్ళు టీవీ చూస్తున్న టైంలో కానివ్వండి, పెద్దవాళ్ళు ఏదైనా పనిలో ఉన్న టైంలో మధ్యాహ్నం కొద్దిగా టైం దొరికించుకోండి. సో ఆ దొరికించుకున్న టైంలో ఏం చేస్తారు అంటే, ఒక 1 అవర్ టైం తీసుకోండి. కొద్దిగా అటు ఇటుగా 1 అవర్ టైం తీసుకొని ఏం చేస్తారంటే, మీరు మార్నింగ్ ఏదైనా కష్టమైన సబ్జెక్టు చదువుతారు కదా. సో ఆ చదివిన దాన్ని ఇక్కడ మధ్యాహ్నం టైంలో ఈ 1 అవర్ లేదంటే హాఫ్ అన్ అవర్, 1 to 2 అవర్స్ టైం ఎంతో కొంత మీకు టైం తీసుకోండి, దొరుకుతుంది. సో ఆ టైంని మీరు యూటిలైజ్ చేసుకోండి. సో చేసుకొని ఇక్కడ రివిజన్ చేయండి. ఓకేనా. మధ్యాహ్నం టైంలో ఖచ్చితంగా మీరు రివిజన్ చేసి దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా చెయ్యండి. ఎందుకంటే పిల్లల్ని చూసుకుంటూ కూడా చేసుకోవచ్చు మనం. ఓకేనా. ప్రాక్టీస్ బిట్స్ అనేవి. సో కాబట్టి మధ్యాహ్నం టైంలో ఈ మార్నింగ్ చదివిన దాన్ని ఖచ్చితంగా రివిజన్ చేసుకొని ప్రాక్టీస్ బిట్స్ ఉంటే ప్రాక్టీస్ బిట్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ సాయంత్రం టైం ఏం చేయాలి అంటే, పిల్లల హోంవర్క్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఏమైనా క్లాసెస్కి వెళ్తున్నట్టయితే, సో అలాంటి టైంలో మీకు కొద్దిగా టైం దొరుకుతుంది ఇక్కడ. సో కాబట్టి అలాంటి టైం దొరికినప్పుడు మీరు అరగంట కానీ లేకపోతే 1 గంట ఎంతో కొంత టైం అయితే మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. అరగంటకు ఎక్కువ టైం అయితే కేటాయించుకోండి. సో కేటాయించుకొని ఆ సమయాన్ని ఏం చేస్తారంటే, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ పాయింట్ని ఒక్కసారి నోట్ డౌన్ చేసుకోండి. ఓకేనా. ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ డౌన్ చేసుకొని ఒక షార్ట్ నోట్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఈ ఈవినింగ్ టైం అనేది మీరు కేటాయించుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు రాత్రి టైం ఏం చేయాలంటే, రాత్రి టైం అంటే మనకు ఆల్రెడీ ఈవినింగ్ టైం నుంచే వంట పని కానీ ఇలాంటివి అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయి, పిల్లల పనులు స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి పిల్లలు పడుకున్న తర్వాత వాళ్ళని సాధ్యమైనంత తొందరగా పడుకోబెట్టి, సో పడుకున్న తర్వాత ఏం చేస్తారంటే, మీరు అప్పుడు కూడా మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి, చిన్నపిల్లలు ఉన్నప్పటికీ ఆ టైంకి పడుకుంటారు. పిల్లలు ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళకి కూడా ఈ నైట్ టైం అనేది అసలు ప్రాబ్లం ఉండదు. సో కాబట్టి ఈ టైంలో మీరు 1 లేదా 2 గంటల టైం తీసుకోండి పిల్లలు పడుకున్న తర్వాత. సో ఈ టైంని తీసుకొని ఏం చేస్తారంటే, మీరు ఖచ్చితంగా కూర్చొని ఈ 1 to 2 అవర్స్ ఖచ్చితంగా మంచి మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, వాటిలో ఏమేమి ఇంపార్టెంట్ అలాంటి సబ్జెక్ట్ని చూజ్ చేసుకొని చదవండి. ఓకేనా. ఖచ్చితంగా కాన్స్టాంట్గా కూర్చున్న టైము ఇది మీకు చాలా ఫ్లెక్స్డ్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చదవండి. ఓకేనా. అండ్ వచ్చేసి మనకి ఇక్కడ ఇవన్నీ చదువుతారు, మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్, నైట్ ఇవన్నీ చదువుతారు. చదివిన తర్వాత ఏం చేయాలి మీరు అంటే, డైలీ మీకు రివిజన్ చేసుకున్న టైం ఉంటే రివిజన్ చేసుకోండి. ఒకవేళ లేదు మేడం మాకు రివిజన్ చేసుకోవడానికి టైం ఉండదు అని మీరు అన్నట్టయితే, ఇక్కడ మీరు వీక్లీ వన్స్ రివిజన్కి కేటాయించుకోండి. ఓకేనా. ఇప్పుడు సపోజ్ మీరు మండే నుంచి సాటర్డే వరకు చదివారనుకోండి, సండే రోజు రివిజన్ చేసుకోండి. సో వీక్లీ వన్స్ అలా పెట్టుకోండి రివిజన్కి టైం. ఓకేనా. ఈ రివిజన్ చేస్తున్నప్పుడు మీకు ఒక రోజు మొత్తం పట్టొచ్చు, వారం రోజులు చదివిందంతా ఒక రోజు రివైండ్ చేసుకోండి. సో అలా కూడా మీకు యూజ్ ఉంటుంది. లేదు అంటే రోజుకు రోజు టైం దొరుకుతుంది మేడం, పొద్దుంతా చదివి నేను నైట్ రివిజన్ చేసుకుంటాను అన్నా కూడా మీరు చేసుకోవచ్చు. ఓకేనా. ఓకే. ఈ వారంలో చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను చూడండి. సో ఈ వారంలో ఖచ్చితంగా రివిజన్ చేసుకోవడానికి చూడండి. అండ్ ఒకవేళ మీరు రివిజన్ చేస్తున్న టైంలో, ప్రాక్టీస్ బిట్స్ చేస్తున్న టైంలో మీకు ఏమైనా డౌట్స్ వస్తే మళ్ళీ ఆ టాపిక్ని చూసుకోవడానికి టైం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ టాపిక్ని మళ్ళీ చదివి మళ్ళీ రివిజన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఎవ్రీ వీక్ మీరు ఖచ్చితంగా మాక్ టెస్ట్లు అనేవి రాయండి. ఓకేనా. మాక్ టెస్ట్లు అనేది కంపల్సరీగా రాయాలి. ఎందుకు మాక్ టెస్ట్లు రాయాలని చూసినట్టయితే మనకి ఇక్కడ ఖచ్చితంగా మాక్ టెస్ట్ల ద్వారా మీకు టైం మేనేజ్మెంట్ అనేది అర్థమవుతుంది. ఓకేనా. ఏ క్వశ్చన్కి ఎంత టైం కేటాయిస్తున్నారు అనే విషయం మీకు అర్థమవుతుంది. ఓకేనా. ఎక్కడ మీరు తప్పు చేస్తున్నారు, ఏ టాపిక్ మీకు రావట్లేదు, ఏ టాపిక్ క్రిటికల్గా ఉంది, ఏ టాపిక్ ఈజీగా చేయగలుగుతున్నారు, అండ్ ప్రశ్నల సరళి ఎలా ఉంది, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి. సో ఇలాంటివన్నీ కూడా మాక్ టెస్ట్ల ద్వారా మీకు అర్థమవుతుంది. సో కాబట్టి మాక్ టెస్ట్లు కంపల్సరీగా వీక్లీ వన్స్ రాస్తూ ఉండండి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ టిప్ ఏంటంటే, ఎలా చదవాలి. సో ఎలా చదవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. దీన్ని చూస్తే మనం ఇక్కడ
ఫస్ట్ ఎలా చదవాలి అనే విషయానికి చూస్తే మనకు ఫస్ట్ సిలబస్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. మీకు అధికారిక వెబ్సైట్లో ఉంటుంది కదా, దానికి సంబంధించిన సిలబస్, టెట్కి సంబంధించిన సిలబస్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఒక 1 అవర్ టైం తీసుకోండి. సో టైం తీసుకొని దాన్ని పూర్తిగా కంప్లీట్గా చదవండి. సో చదివిన తర్వాత ఏ టాపిక్స్ని సిలబస్లో మెన్షన్ చేశారో ఏ టాపిక్స్ని చదవాలి అండ్ ఏ టాపిక్స్లో ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది అన్నీ మీకు తెలిసి ఉండాలి. సో ఇది సిలబస్ను చదవడం ద్వారా మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. కాబట్టి సిలబస్ను పూర్తిగా అర్థం చేసుకోండి. ముఖ్యమైన టాపిక్స్ ఏంటి, మీకు ఏ టాపిక్ పైన ఎక్కువ ఫోకస్ ఉంది అంటే ఏ టాపిక్ పైన ఎక్కువ మీకు సులభంగా మీరు క్వశ్చన్స్ చేయగలరు, ఏ టాపిక్ మీకు రాదు, కొత్త టాపిక్ ఏది, అన్నీ ఒక దానిపైన టిక్ పెట్టుకోండి. దాన్ని జిరాక్స్ చేసుకొచ్చుకొని మీరు టిక్ చేసుకొని పెట్టుకోండి. ఆ మార్కింగ్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ వచ్చేసి మనకు నెక్స్ట్ ప్రాధాన్యత క్రమం అంటే ఇంపార్టెన్స్ అనమాట. సో ఏ టాపిక్ పైన మీకు ఎక్కువ పట్టు ఉంది, ఏ టాపిక్ పైన లేదు అనే విషయాన్ని నోట్ డౌన్ అయితే చేసుకోండి. అండ్ తర్వాత నోట్స్ తయారు చేసుకోండి. నోట్స్ తయారు చేసుకోవడం అంటే ఏంటంటే షార్ట్ నోట్స్ అనమాట. చదివేటప్పుడు మీరు ఏదైనా బుక్ తీసుకుంటారు, హౌస్ వైఫ్స్ అంటేనే ఓన్గా బుక్స్ తీసుకుంటారు. ఏదో ఒక అకాడమీ బుక్ లేదంటే మీకు బయట మార్కెట్లో దొరికేటువంటి పబ్లికేషన్స్ బుక్స్ అయితే తీసుకుంటారు కదా. సో ఆ బుక్స్లోంచి మీరు ఏం చేస్తారంటే చదివేటప్పుడు ముఖ్యమైనటువంటి పాయింట్స్ని నోట్ చేసుకోండి కంపల్సరీగా. ఈ నోటింగ్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. సో కాబట్టి దీన్ని నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత దీనిలో డెఫినేషన్స్ కానీ, కొన్ని ఈక్వేషన్స్ కానీ, ఎగ్జాంపుల్స్ కానీ మీ సొంత మాటల్లో మీరు నోట్స్ను ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి. అంటే ఈ నోట్స్ అనేది లాస్ట్ మీకు రివిజన్ టైంలో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ అర్థం చేసుకొని చదవడం అంటే బట్టి పట్టొద్దు. ఏ టాపిక్ అయినా కూడా బట్టి పట్టడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే ప్రతి అంశాన్ని కూడా పూర్తిగా అర్థం చేసుకొని చదవడానికే ప్రయత్నించండి. అవసరమైతే కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి, లేదా ఆన్లైన్లో ఉంటాయి కదా, సో కొన్ని క్లాసెస్ అలాంటివైనా విని అయినా సరే మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ చదివిన దాన్ని ప్రాక్టీస్ కూడా చాలా ముఖ్యం. ఓకేనా. కాబట్టి ప్రతి టాపిక్ చదివిన తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే కంపల్సరీగా మీరు చేయండి. ఓకేనా. ప్రాక్టీస్ బిట్స్ అనేది కంపల్సరీగా చేయాలి. అండ్ వచ్చేసి మీరు మాక్ టెస్ట్లు కూడా రాయాలి. మాక్ టెస్ట్లు రాయడం వల్ల ఏంటి, ప్రశ్నల సరళి అర్థమవుతుంది, ప్రశ్నలపైన అవగాహన వస్తుంది, మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది బిల్డ్ అవుతాయి, మెమొరీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో కాబట్టి మాక్ టెస్ట్లు ఖచ్చితంగా రాయండి. ఓకేనా. అండ్ చదివేటప్పుడు ఏంటంటే మీరు ఎక్కడ కూడా డామినేట్ కావద్దు. మరీ చెప్తున్నాను, చదివేటప్పుడు డామినేట్ కావద్దు. అంటే సో అండ్ సో పర్సన్ ఇలా అంటున్నారు చదువుకునేటప్పుడు, సో ఇంకా జాబ్ రాలేదని ప్రెజర్స్ ఉన్నాయి ఇంట్లో, ఇవన్నీ కూడా ఏవి పట్టించుకోవద్దు. సో అలా పట్టించుకోకుండా మీకంటూ మీ గోల్ని మీరే డిసైడ్ చేసుకోండి. అలా డిసైడ్ చేసుకొని చదవండి. ఎవరి మాటలు పట్టించుకోవద్దు. ఈ టైంలో చాలా పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇక్కడ టైం టేబుల్. ఓకేనా. థర్డ్ వన్ టైం టేబుల్ గురించి నేను ఒక ఉదాహరణకి ఒక టైం టేబుల్ అయితే ఇచ్చాను. సో దీన్ని మీరు ఏం చేస్తారంటే మీకున్న టైంని బట్టి దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా. నేనైతే దీనికి సంబంధించి ఒకటి తీస్తున్నాను. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ చూస్తే మనము ఫస్ట్ మార్నింగ్ 6 o'clockకి 6 to 8 మధ్యలో ఏం చేస్తారంటే మీరు కొత్త అంశం పైన చదవండి అని చెప్పాను కదా. సో హార్డ్ టాపిక్ని అయితే తీసుకొని చదవండి ఈ 2 hours. ఓకేనా. నెక్స్ట్ 8 to 9 మధ్యలో ఇంటి పనులు కానీ, పిల్లల్ని చూసుకోవడం కానీ, వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ కానీ పెట్టడం, సో ఇలాంటివి అయితే 8 to 9 మధ్యలో చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఇక్కడ 9 to 11 మధ్యలో 2 hours కదా. ఈ 2 hoursలో ఏం చేస్తారంటే రివిజన్ లేదా ప్రాక్టీస్కి సంబంధించినటువంటి బిట్స్ ఉంటాయి కదా, సో అవి చేసుకోండి. అండ్ మధ్యాహ్నం 11 to 1 మధ్యలో ఇంటి పనులు కానివ్వండి, లంచ్కి సంబంధించిన ప్రిపరేషన్స్, సో అలాంటివి ఈ టైంలో చేసుకోండి. అండ్ మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్యలో ఏదైనా మీకు ఈజీ సబ్జెక్ట్ ఉంటుంది కదా, సో ఆ ఈజీ సబ్జెక్ట్ కానీ ఈజీ టాపిక్ కానీ అదొకసారి రివిజన్ చేసుకోండి. ఓకేనా. న్యూ టాపిక్ తీసుకొనైనా మీరు చదవచ్చు. అండ్ సాయంత్రం వచ్చేసి 2 నుంచి 5 గంటల వరకు పిల్లలతో సమయం అండ్ ఇంటి పనులు, సో ఇవన్నీ కూడా మీరు ఇంటి పనులు అనేది ఇంట్లో పనులు ఖచ్చితంగా మీరు 2 గంటల నుంచి 5 గంటల లోపే కంప్లీట్ చేసుకోండి టోటల్గా. ఎందుకు అంటే ఈవినింగ్ టైం అనేది కొంచెం పీస్ఫుల్గా ఉండే టైం కాబట్టి, సో మీరు ముందే పనులు చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మీకు ఈవినింగ్ టైంలో మంచి టైం అయితే దొరుకుతుంది. ఓకేనా, చదువుకోవడానికి. అండ్ మధ్యాహ్నం టైంలో కొద్దిగా అలసిపోయి ఉంటాం వర్క్ చేసి కాబట్టి, సో ఆ టైంలో
టైంలో మీరు వర్క్ చేయడానికే ట్రై చేయండి ఆ టైంలో. సో అందుకే 2 to 5 మధ్యలో ఖచ్చితంగా మీరు వర్క్, ఇంట్లో పనులు చేసుకోవడానికి, వంట పని, ఏదైనా కూడా అన్ని పనులు చేసుకోవడానికి మీకు ఈ టైం అయితే బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ 5 తర్వాత ఏం చేస్తారు అంటే 5 to 6 మధ్యలో మీరు చదివిన వాటిని రివిజన్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ టెస్ట్లు కూడా రాసుకోండి. ఓకేనా. అండ్ రాత్రి 8 నుంచి 10 మధ్యలో ఏం చేస్తారంటే ఏదైనా కొత్త న్యూ టాపిక్ అనమాట. సో న్యూ టాపిక్ చదవండి అండ్ మాక్ టెస్ట్ అయితే రాయండి ఖచ్చితంగా. అండ్ రాత్రి 10 గంటలకు ఖచ్చితంగా విశ్రాంతి, అంటే పడుకోవాలన్నమాట. సో నిద్ర అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి రాత్రి ఎర్లీగా పడుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఓపిక ఉంది, రెస్ట్ దొరుకుతుంది డేలో అనుకుంటే ఖచ్చితంగా నైట్ కూడా ఒక 1 అవర్ ట్రై చేయండి చదవడానికి. ఓకేనా. నెక్స్ట్ 4th పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ప్రిపేర్ అవ్వడం ఎలా. ఇది చాలా 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 ఇంపార్టెంట్. నన్ను కొంతమంది అడిగినటువంటి క్వశ్చన్ కూడా ఇదే. సో కాబట్టి దీని గురించి చూద్దాం. ఓకేనా. ఇక్కడ మనకు చిన్న లక్ష్యాలు పెట్టుకోవాలన్నమాట. చిన్న లక్ష్యాలు అంటే ఏంటి మనకి ఇక్కడ అంటే ప్రతిరోజు చిన్న చిన్నవి, ఇప్పుడు మనం ఒకేసారి పెద్ద టాపిక్ తీసుకొని చదవాలి అని అంటే కాదు. సో కాబట్టి చిన్న చిన్నవి, నేను ఇంతవరకే ఈరోజు చదవాలి, ఇంతవరకే చదవాలి, ఇంతవరకు చదవగలను సో అనుకున్న ఆ టాపిక్ పైన ఫస్ట్ ఈ టాపిక్ చదవాలని ఒక కాన్స్టెంట్గా ఒకటి పెట్టుకోండి. సో ఒక టైం టేబుల్ని పెట్టుకోండి. సో ప్రతిరోజు కూడా దానికి సంబంధించినటువంటి టాపిక్ని చదవండి. ఒక టాపిక్ని తీసుకొని దాన్ని చిన్న చిన్న భాగాలుగా చేయండి. ఒక డివైడ్ చేసుకొని చదవడం ద్వారా మీరు ఒక పెద్ద టాపిక్ని కూడా కంప్లీట్ చేయగలరు. సో అలా అయితే పెట్టుకొని చదవండి. సో ఇలా మీకు చిన్న చిన్నగా డివైడ్ చేసి చదవడం ద్వారా ఏమవుతుందంటే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి బిల్డ్ అవుతాయి. సో ఇంకా నేర్చుకోవాలి, ఇంకా చదవాలి అనే ఉత్సాహం కూడా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ సహాయం తీసుకోండి. సహాయం తీసుకోమంటే ఏంటి, సాధ్యమైనంత వరకు మీ ఇంట్లో ఎవరైతే ఉంటారో మీ కుటుంబ సభ్యులు వాళ్ళ హెల్ప్ తీసుకోండి. ఎందుకంటే కొన్ని పనుల నుండి మీరు మీకు కొంచెం రిలాక్స్ కావడానికి ఖచ్చితంగా వాళ్ళ హెల్ప్ తీసుకోండి. కొంచెం పెద్ద పిల్లలైతే చిన్న చిన్న పనులు కూడా చెప్పండి, వాటర్ బాటిల్స్ నింపడం, సో అండ్ సో పనులు అలాంటివి చెప్పండి. సో అలా కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. కొంచెం ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మరీ హ్యాపీ, ఎందుకంటే వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు చేసుకోగలంత కెపాసిటీ ఉంటే ఫైన్, లేదు అంటే వాళ్ళకి కూడా కొంచెం కొన్ని రోజులు చేసుకోండి అనేసి మీరు రిక్వెస్ట్ కూడా చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి విరామాలు తీసుకోవాలి. చదివేటప్పుడు కాన్స్టాంట్గా చదవకుండా ఏం చేయాలంటే మనకి ప్రతి గంటకు కూడా 5 నుంచి ఒక 10 నిమిషాల బ్రేక్ అయితే కంపల్సరీగా ఉండాలి. ప్రతి 1 అవర్కి 5 to 10 మినిట్స్ బ్రేక్ కంపల్సరీగా తీసుకోండి. ఎందుకు అంటే అలా రిలాక్స్ ఇవ్వడం ద్వారా 5 to 10 మినిట్స్ మీరు చదివింది గుర్తుపెట్టుకునే విధంగా ఉంటుంది, అంటే గుర్తుపెట్టుకోవచ్చు ఎక్కువ శాతం. ఓకేనా. కాన్స్టెంట్గా చదివితే ఏంటంటే మర్చిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి మధ్యలో బ్రేక్స్ కూడా తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు పిల్లలతో కలిసి నేర్చుకోండి. ఇది చూడండి, మీరు చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. సో కొన్నిసార్లు మీ పిల్లలతో కలిసి చదవండి. ఏదైనా మీరు టాపిక్ నేర్చుకున్నారనుకోండి, సపోజ్ నేర్చుకుంటే వాళ్ళకి చెప్పండి, సో అండ్ సో టాపిక్ నేర్చుకున్నాను, సో అండ్ సో ఇది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను అడిగినప్పుడు ఈ క్వశ్చన్ చెప్పండి మీరు అని వాళ్ళకి చెప్పడం ద్వారా మీరు ఏదో వంట చేసుకుంటూ లేదంటే ఇంకా ఏదైనా పని చేసుకుంటూ దాన్ని రివిజన్ చేసుకో అంటే దానిపైన ఆలోచన వచ్చినప్పుడు పిల్లల్ని అడగండి. సో పిల్లలకి నాలెడ్జ్ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు గుర్తులేకపోయినా సో వాళ్ళు చెప్తారు. సో అలా కూడా మీకు చాలా బాగా యూజ్ ఉంటుంది. ఓకేనా. అలా కూడా మీరు నేర్చుకోవచ్చు, వాళ్ళతో పాటు కూర్చొని కూడా మీరు చదువుకోవచ్చు అనమాట. సో వాళ్ళకు నేర్పిస్తూ మనం కూడా నేర్చుకోవచ్చు. మ్యాథ్స్ ఉందనుకోండి, సో మ్యాథ్స్లో బేసిక్స్ పిల్లలకు నేర్పించడం ద్వారా మనకు కూడా గుర్తుంటుంది కదా. సో కాబట్టి అలా కూడా మీరు ట్రై చేయొచ్చు పిల్లలతో. ఓకేనా. నెక్స్ట్ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ వంట చేసేటప్పుడు కానీ లేదంటే వేరే ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు కానీ ఏం చేస్తారు, ఈ సమయం అనేది ఓన్లీ మనము పనులకే కేటాయించాలా అంటే కాదు. ఏం చేయాలి, మీకు ఏదైనా ఆన్లైన్లో మీరు ఏదైనా కోర్సు పర్చేస్ చేసినా లేదంటే యూట్యూబ్లో ఏమన్నా చూసినా కూడా వాటిని ఆడియో రూపంలో వినడానికి ట్రై చేయండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది, ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్కి. ఎందుకంటే మీరు ఏదైనా పనులు చేస్తూ వినుకుంటూ చేసుకోండి. ఏదైనా క్లాస్ కానీ ఏదైనా ఆన్ చేసి పెట్టుకోండి. సో మీరు వంట చేస్తున్నప్పుడు ఆన్ చేసి పెట్టేసుకోండి ఫోన్, అది వింటూ కూడా మీరు పనులు చేసుకోవచ్చు. ఒక మీరు 10 పాయింట్స్ విన్నారనుకోండి, కనీసం అందులో 5 పాయింట్స్ అయినా మీకు గుర్తుంటాయి. సో ఆ టైంని మీరు యూటిలైజ్ చేసిన వాళ్ళైతే అవుతారు. సో కాబట్టి టైంని కరెక్ట్గా సద్వినియోగం చేసుకోండి. టైం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఉన్న టైంలో మీరు
ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా, ఖచ్చితంగా ఆడియో లెక్చర్స్ అనేవి వినండి. ఓకేనా. నెక్స్ట్ మనకి ఫిఫ్త్ టిప్ ఏంటంటే టెట్లో 120 మార్క్స్ కంటే ఎక్కువ మార్కులు సాధించడం ఎలా. సో ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో టెట్లో కనీసం 120 మార్క్స్ ఉంటేనే కదా మనం డిఎస్సిలో కూడా ఎక్కువ మార్క్స్ వస్తే మనము స్కోర్ చేయగలం. ఎందుకంటే టెట్లో 20% వెయిటేజ్ ఉంది కాబట్టి. సో ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ప్రతి సబ్జెక్టు పైన పట్టు అనేది ఉండాలన్నమాట. సో ఓకేనా, ప్రతి సబ్జెక్టు పైన ఉండాలి. ఎందుకు అని అంటే అన్ని సబ్జెక్టులపైన సమానమైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఒక సబ్జెక్టుని ఎక్కువ చదివి ఒక సబ్జెక్ట్ని తక్కువ చదివితే మనకు ఆ సబ్జెక్టులు తక్కువ చదివినటువంటి సబ్జెక్టులో ఏమవుతుందంటే మార్క్స్ అనేది కట్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి ప్రతి సబ్జెక్టు ఒక ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటే ఆ 5 సబ్జెక్ట్కి సంబంధించినటువంటివి అన్నింటికి కూడా సమానమైన కాన్సన్ట్రేషన్ అయితే వాటిపైన పెట్టాలి. ఏ ఒక్క సబ్జెక్టును నెగ్లెక్ట్ చేసినా కూడా మీరు మార్క్స్ కోల్పోయే ఛాన్స్ అయితే ఉంది. సో ఓకేనా. అంటే కొంతమంది ఏం చేస్తారు, ఒక సబ్జెక్ట్ పర్ఫెక్ట్ అయిన తర్వాత ఇంకో సబ్జెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. సో అలా కాకుండా అన్నిటికీ కూడా మీరు ప్రియారిటీ ఇచ్చుకోండి ఎట్ ద సేమ్ టైం. ఓకేనా. అండ్ వచ్చేసి ఇక్కడ కాన్సెప్చువల్ క్లారిటీ అంటే ఏంటి, మనకి ఇక్కడ ప్రతి అంశాన్ని కూడా మీరేం చేయాలంటే పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అర్థం చేసుకున్నాక చదవాలి. అంటే కేవలం బట్టి పట్టడం వల్ల ఎక్కువ మార్కులు సాధించడం అనేది కష్టం కాబట్టి అర్థం చేసుకొని అయితే చదవండి. ఓకేనా. నెక్స్ట్ సమయ నిర్వహణ అంటే ఏంటి, పరీక్ష సమయంలో సమయాన్ని ఎలా నిర్వహించాలో అయితే ప్రాక్టీస్ చేయాలి. అంటే ఎలా చేస్తారు ప్రాక్టీస్ అంటే ప్రతి ప్రశ్నకు కూడా ఎంత సమయం కేటాయించాలో మీరు ముందుగానే నిర్ణయించుకోండి. అంటే మాక్ టెస్ట్లు రాస్తారు కదా, సో దట్ టైంలో మీరు ఖచ్చితంగా ఈ టైంలో చేయాలి. పర్టికులర్ 1 minute టైం ఉంది. సో ఆ 1 minute టైంలో నేను 40 secondsలోనే ఆన్సర్ చేయాలని టార్గెట్ పెట్టుకోండి. ఫస్ట్ లేదు 50 secondsలో నేను ఆన్సర్ చేయాలని టార్గెట్ పెట్టుకోండి. ప్రతి దానికి టైమర్ ఆన్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. ఇలా ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మీరు ఈ మెథడ్ మీరు యూజ్ చేయడం ద్వారా మీకు చాలా బాగా యూజ్ ఉంటుంది. టైం అనేది సరిపోతుంది. అంటే చాలామంది ఎగ్జామ్ రాసిన తర్వాత ఏమంటున్నారు, మేడం టైం సరిపోలేదు, ఇంకా కొంచెం టైం ఉంటే బాగుండు, ఇంకా క్వశ్చన్స్ చేసేదాన్ని ఇలాంటివి అయితే కొన్ని చాలామంది అంటున్నటువంటి విషయాలన్నమాట. సో కాబట్టి అలాంటి ప్రాబ్లం మీకు రాకుండా సో మీరు ముందే టైమర్ ఆన్ చేసుకొని టైంకి తగ్గట్టుగా మీరు తక్కువ టైంలో ఆన్సర్స్ చేసే విధంగా ట్రై చేయండి. ఓకేనా. ఈ టెట్లో వచ్చేసి మనకు నెగటివ్ మార్కింగ్ అనేది ఉండదు. సో ఓకేనా, నెగటివ్ మార్కింగ్ ఉండదు కాబట్టి మీకు తెలియని ప్రశ్నలకు కూడా సమాధానం అయితే చేయొచ్చునమాట. కానీ ప్రతి టాపిక్ని చదువుకునే ప్రయత్నం చేయండి. ఎగ్జామ్లో తెలియని వాటికి కూడా ఖచ్చితంగా ఆన్సర్స్ చేసే రావాలి. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా. నెక్స్ట్ మనకి ఏంటంటే రివిజన్ చేయాలి. ప్రతిదాన్ని పరీక్షకు ముందు అన్ని ముఖ్యమైన టాపిక్స్ గురించి బాగా రివైజ్ చేయాలి. ఓకేనా. రివైజ్ చేయడం ద్వారా మీరు ముఖ్యంగా తయారు చేసుకున్నటువంటి నోట్స్ చెప్పాను కదా ఇందాక, షార్ట్ నోట్స్ రాసుకుంటున్నాను కదా, సో ఆ నోట్స్ అనేది ఈ రివిజన్ టైంలో మీకు ఎగ్జామ్ ముందు చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా నోట్స్ ప్రిపేర్ చేసుకొని రివిజన్ టైంలో దాన్ని యూజ్ చేసుకోండి. ఓకేనా. అండ్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. హెల్త్ అనేది చాలా ముఖ్యం. ఎందుకు మేడం మీరు ఏ వీడియో బెస్ట్ ప్రిపరేషన్ టిప్స్ ఏ వీడియో చెప్పినా కూడా మీరు హెల్త్ గురించి ముఖ్యమని అంటున్నారు అని మీరు నన్ను అడిగినట్టయితే సో చెప్తాను మీకు. సో ఓకేనా. ఇక్కడ ఆరోగ్యం ఎందుకు ముఖ్యం అంటే మనకు సరైన ఆహారం అనేది తీసుకోవాలి అండ్ తగినంత నిద్ర కూడా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటేనే కదా బాగా చదవగలం అండ్ బాగా గుర్తుండేది. సో కాబట్టి ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. ఓకేనా. అండ్ వచ్చేసి సానుకూలంగా ఉండాలి, అంటే పీస్ఫుల్గా ఉండాలన్నమాట. ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకుండా మీపై మీరు నమ్మకం పెట్టుకోండి. నేను సాధించగలను, నేను ఏదైనా సాధించగలను, నేను చదవగలను అనే ఒక కాన్ఫిడెన్స్ని మీరు బిల్డ్ చేసుకోండి. సో అదే కాన్ఫిడెన్స్ని మీ పైన మీరు నమ్మకాన్ని ఎక్కువగా పెట్టుకోండి. ఓకేనా. చాలా కష్టపడండి. మీకు దొరికినంత టైం ఒక 5 minutes దొరికినా కూడా వదలకుండా కష్టపడండి. మీరు మంచి ఫలితం సాధించగలరు. ఎందుకంటే హౌస్ వైఫ్స్కి ఉన్నంత మెమొరీ పవర్ ఎవరికి ఉండదు. ఎందుకు అనంటే హౌస్ వైఫ్స్ ఇంట్లో పనులు చేస్తారు, బయట పనులు చూసుకుంటారు. సో చాలామంది జాబ్ చేసే ఉమెన్స్ కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రతి దానిపైన కూడా మీకు మెమొరీ పవర్ అనేది ఉంటుంది. సో కాబట్టి చదవడం అనేది ఆ పనుల మీదకి వెళ్ళి చూస్తే చాలా చిన్న పనిగా అనిపిస్తుంది కొన్నిసార్లు. సో కాబట్టి మీరు మెమొరీ పవర్ చాలా ఉంటుంది కాబట్టి మీరు చదివినట్టుగా చాలా బాగా గుర్తుపెట్టుకోగలరు. మీకు ఆ టాలెంట్ ఉంది. ఓకే. కాన్ఫిడెంటల్గా చదవండి, మీరు మంచి ఫలితం అయితే సాధించగలరు. ఓకేనా.
అండ్ ఈ వీడియో అండ్ ఈ ప్రిపరేషన్ టిప్స్ అనేవి మీకు చాలా బాగా యూజ్ అవుతాయని నేనైతే అనుకుంటున్నాను. సో ఈ వీడియో పైన మీకు ఏమైనా సందేహాలు, ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా నాకు కామెంట్లో తెలియజేయండి. నేను మీకు అందుబాటులో ఉంటాను అండ్ మీకు రిప్లై ఇస్తాను. మీకు నాకు తెలిసినటువంటి మీకు సజెస్ట్ కూడా చేస్తాను. ఓకేనా? అండ్ మీరు రెగ్యులర్గా చదవండి, మంచి విజయం సాధించగలరు. ఓకేనా? మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.